నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరించడానికి పొలిటికల్గా నేను ముందుకు వస్తున్నాను అని ఒక మీటింగ్ పెట్టి చెప్పిన ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉన్నారు చాలామంది జర్నలిస్టులకి. వాళ్ళతో మాట్లాడుతూ తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తోంది అంటే, ఆయన చేసినటువంటి చాలా వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఐ థింక్ మీరు బాగా ఫాలో అప్ అయ్యే ఉంటారు, అంటే మీకు తెలిసే ఉంటుంది. ఏమనిపిస్తుంది సార్? చూస్తున్నాను నేను ఇంటర్వ్యూలు చూసి. ఎస్ సార్. ఒక ఇంటర్వ్యూ అయితే మనం మాట్లాడిన వాటిని హైలైట్ చేస్తూ ఒక బ్రహ్మాండం క్వశ్చన్ చేసి, ఇంకొక ఇంటర్వ్యూ అతను మొదటి ఇంటర్వ్యూలో అయితే సీనియర్ జర్నలిస్ట్, నాకు ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంది. నథింగ్ బట్ వాసుదేవన్ ఈజ్ హ్యాపెన్ టు బి ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ జర్నలిస్ట్ ఫర్ మై ప్రాస్పెక్టివ్. మంచి క్వశ్చనింగ్ ఉంది. ఆ క్వశ్చనింగ్ నేను ఆద్యంతం ఫాలో అయ్యాను. నాకున్న అప్రహెన్షన్స్ ఏంటంటే, కలెక్టర్స్ కాన్క్లేవ్ అవుతుంది, గౌరవ ఎస్పీ గారు, గౌరవ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ ప్రజెంట్ ఉన్నారు, ఇంక్లూడింగ్ డీజీపీ గారు, ఆ రోజు ఆర్పి ఠాకూర్ గారు. ఈ కోడికత్తి ఇన్సిడెంట్ అయినప్పుడు ఏబి వెంకటేశ్వర గారు 1.5 hours డిలేగా వచ్చారు. అండ్ అడ్రస్ చేసిన వెంటనే స్పాన్ ఆఫ్ 40 minutesలో ఇడు కోడికత్తి సీన్ గడు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు, ఇంట్లో ఫ్లెక్సీలు ఉన్నాయి, తొక్క ఉన్నాయి, తోటకూర ఉన్నాయి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశాడు. నో కాంట్రడిక్షన్. ఈవెన్ FBI లాంటి వ్యవస్థలు కూడా 40 నిమిషాల్లో చేసి చేయడం క్వైట్ ఇంపాసిబుల్. పూర్వపరాలు తెలిసినప్పుడే, ఒక నెరేటివ్ మన బుర్రలో ఉన్నప్పుడే దాని అవుట్కమ్ అంత క్లారిటీతో వస్తుంది. అది నేను నమ్ముతున్నా. పైపచ్చు డీజీపీ గారి ప్రెజెన్స్లో 1.5 hours ఆబ్సెంట్ అవ్వడానికి వాట్ ఈస్ యువర్ మోడస్ ఆఫ్ ఆపరెండా? ఒక బాధ్యత గల పోలీసు అధికారిగా నేను ఇంకో కాంట్రడిక్షన్ ఏంటంటే, ఒక ఎస్పీ స్థాయి వ్యక్తితో నేను చెప్పించాలి. అది there is no option left where DGP sir and myself has addressed. Please understand this. అక్కడ ఆయన ఇచ్చిన ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఎస్పీ గారు ఈజ్ ఇన్ ద కలెక్టర్స్ కాన్క్లేవ్, దాట్స్ వై ఈజ్ నాట్ అడ్రస్డ్, అదర్వైజ్ ఈజ్ అ కాంపిటెంట్ అథారిటీ టు అడ్రస్ దేర్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇది మీరు నోటిఫై అయినప్పుడు సంబంధిత ఎస్పీ గారు బిజీగా ఉన్నారు, కలెక్టర్స్ కాన్క్లేవ్ విత్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్ గారు, నో కాంట్రడిక్షన్. హీ ఈజ్ ఆల్సో బిజీ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్, బట్ హీ సెడ్ దట్ వాట్ అ కోఇన్సిడెన్స్, a miracle. I got this information. That's why I delayed for that meeting. I delayed that meeting. ఆ ఇంటర్వ్యూ ఒకసారి మీరు కూడా వినండి. నేను అంటే ఇంటెన్షన్, సంథింగ్ విల్ టేక్స్ ప్లేస్ ఇంటెన్షనల్లీ, దాని ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది అన్న దాంట్లోనే 1.5 hours లేట్గా ఎందుకు వచ్చాను అన్న ఆన్సర్. అది కాంట్రడిక్షన్. అర్థమైంది సార్. ఎందుకు నేను ఎఫ్ఐఆర్, అది NIA ఎఫ్ఐఆర్ ఒకసారి గమనించుకోగలిగితే, పోలీస్ కేసు ఉన్న కోడికత్తి సీన్ గడు క్లియరెన్స్ ఎవరు ఇవ్వాలి? లోకల్ ఇంటెలిజెన్స్ ఇవ్వాలా? లోకల్ అంటే పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతారు, వాళ్ళు క్లీన్ చిట్ ఇస్తేనే కానీ ఆడికి ఉద్యోగం రాదు, నో ఎఫ్ఐఆర్ అని. బట్ ఎఫ్ఐఆర్ ఉంటుండగా జరిగిందంటే సంథింగ్ గూఫ్డ్ అప్. పాయింట్ నెంబర్ 2, వాడి కన్ఫెషన్ స్టేట్మెంట్ NIA రిపోర్ట్లో చూసుకోండి. ఇట్స్ వెరీ క్లియర్, ఐ వాజ్ ఇంటెండెడ్ టు మర్డర్. మనవాడు చెప్పిన ఏబి వెంకటేశ్వర గారు చెప్పిన కథ ఏంటి దానికి? వాడు పర్యావరణాన్ని, తోటకూరని ప్రేమిస్తాడు, పెట్టలంటే ఆడికి చాలా ఇష్టం, ఇవన్నిటి వల్ల ప్రమాదం జరిగిపోతున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం ఇవ్వడానికి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇజ్ ఇట్? దాట్స్ ద కేస్. వాడి జేబులో దొరికిన 11 పేజీల ఉత్తరం, ఆ సారాంశాన్ని ఆయన నెరేటివ్గా చెప్తూ, నిజంగా ఆ ఉత్తరం నిడివి, ఆ ఉత్తర సారాంశం నిజంగా అదే అన్నప్పుడు, వాడి వాంగ్మూలంలో, సార్ నేను అటెన్షన్ డ్రాగింగ్ సినారియోకి చేసిన పని అండ్ టు డ్రాగ్ హిజ్ అటెన్షన్, దట్స్ వై ఐ డిడ్ దిస్ అంటే. అంతే కదా. పాయింట్ 1 ఏంటంటే, ద టైమ్ హీస్ నాట్ ఈవెన్ ఏ చీఫ్ మినిస్టర్. మన అదే మా బొలిశెట్టి సత్యనారాయణ గారికి వరకు జనసేనుడికి ఆ పని చేసాడంటే ఆయన పర్యావరణం కేసులు వేస్తున్నాడు కాబట్టి పర్యావరణ రక్షకుడుగా. అలా సినిమాలో చూడండి, పిచ్చుకలు కాకుల గురించి ఓ సినిమా ఒకటి ఉంటుంది, రోబో. ఇవన్నీ ఎక్కడ సింక్ అట్లా మీరు చూసుకోండి కావాలండి. సో దీంట్లో ఫైనల్ వాట్ హీ హెస్ గివెన్ హిస్ ఆన్సర్ ఇస్, ఆయన ఇంటికి వెళ్ళిన దాన్ని డిఫరెంట్ జస్టిఫికేషన్. ఎందుకు? మళ్ళీ కాంట్రడిక్షన్. వాడు జగన్మోహన్ రెడ్డి బాధితుడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని బాధించినవాడా? ఈయన చెప్పింది ఏంటి? నేను జగన్మోహన్ రెడ్డి బాధించబడిన వాళ్ళందరినీ పరామర్శిస్తాను. అది మళ్ళీ అది కాంట్రడిక్షన్. అది గతంలో కూడా మాట్లాడాం. సో వీటిలన్నిటి సారాంశంలో ఇంకొక పెద్ద నెరేషన్ ఇచ్చాడు ఆయన. ఏది? జేఈ ప్రకాష్ నారాయణ గారి గురించి అండ్ జేడి లక్ష్మీనారాయణ. వీళ్ళ రాజకీయాలు ఎలా ఉంటాయా అన్న దానికన్నా కొత్తగా చేయడానికి వస్తున్నాడు. అదే, దట్స్ వాట్ నేను అది అడిగాను. కాదు, నాకు అర్థం కాదు. అప్పుడు దాన్ని ఈ కుడెంట్ జస్టిఫై దట్ బికాస్ దే ఆర్ ఫెయిల్యూర్స్ ఇన్ దర్ పొలిటికల్ ఎరా. సక్సెస్ నెరేషన్స్ కంటిన్యూ చేయలేకపోయారు. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు అయితే గెలవలేదు ఇప్పుడు దాకా. జయప్రకాష్ నారాయణ గారు గెలిచి కూడా పార్టీ దుకాణం మూసేసిన వ్యక్తి, వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. ఇక్కడ మీకు ఇప్పుడున్న పోలీస్ సిస్టమ్, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఏదైనా 1 weekలో సొల్యూషన్స్ ఉన్నాయన్నాడు.
సేమ్ మా ఐవీఆర్ కృష్ణారావు గారిలా, మా జయప్రకాష్ నారాయణ లాగా ఉన్నప్పుడు డిసెంట్ నోట్లు రాయకుండా, ఇంకో ఆయన ఏమంటే డీజీపీ ఉన్నంత కలిగి రాజకీయ అరంగేట్రం. ఇప్పుడు ఈయన ఆ 1 వీక్ సొల్యూషన్స్ అంటే సేమ్ ఆల్ చెప్పినట్టు. ఈ పొలిటికల్ సిస్టంలో నాట్ యాక్సెప్టబుల్. ఉన్న వ్యవస్థ, భారత రాజ్యాంగానికి బద్దులే నడిచే వ్యవస్థ మీద ఇతనికి నమ్మకం కూడా లేకుండా he has done his performances during his tenure. Today is smartly saying that there is a solution in a span of 1 week for each and every problem as far as been addressed. అదేదో సామెత ఉంది కదా, ఫస్ట్ నువ్వు చేసి చూపిస్తే అది ఎవరైనా నమ్ముతారు. ఇవి మీరు గమనించగలిగితే ఇంటర్వ్యూలో చెప్పింది కుల సమీకరణలో పండుగ రోజు మాట్లాడిన మాటలు, కులాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడిన మాటలు, సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో ఇవాళ సమాజ నిర్మాణం, అంబేద్కర్ భావజాలాలు. అంటే లోపట ఉన్నది బయట చెప్పేది రెండు కాంట్రడిక్షనే మళ్ళీ. సో ఆద్యంతో ఇంటర్వ్యూ సారాంశం కనుక మీరు గమనించగలిగితే ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ బోత్ ఆర్ నాట్ ఎట్ క్లారిటీ. బట్ అలాంటి ఆయన ఈజ్ నథింగ్ బట్ గివింగ్ ఏ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్స్. అలాంటి ఆయన పాలిటిక్స్లోకి రావడం, 23 మందిని కొన్నారు, దాని మీద ప్రశ్న అడిగినప్పుడు దానికి తడబాటు ఏంది, వాళ్ళు వచ్చి అలా జరగలేదని ఎవడన్నా నాకు చెప్తారా, నాకు ఫేవర్గా చెప్తారా, అప్పటికి 10 మంది వెనక్కి వెళ్ళిపోయారు కదా, దీన్ని జస్టిఫై చేస్తున్నారు. అంటే దట్ ఈస్ నాట్ హ్యాపెండ్ అన్న కాంట్రడిక్షన్ లేదు. ఇట్ ఈస్ హ్యాపెండ్ బట్ ఈస్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ ఇట్. ఎస్ సార్, అవును అంతే కదా, అదే కనిపిస్తుంది. ఇది గమనించండి. ఓకే, అంతకనే ఇంకా. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.